అవును. ఫౌజీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఫౌజీ లుక్ అయితే ఇంక మామూలుగా లేదు. ఎక్స్ట్రాడినరీ అనమాట. అంత గొప్పగా ఉంది. అయితే ఆయన మనం 'హను రాఘవపూడి' దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారండి. 'రెబెల్ స్టార్' 'రెబెల్ కింగ్' అంటే ఇంక మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన యాటిట్యూడ్, ఆయన విధానం. ఎందుకంటే ఒక స్వచ్ఛమైన స్వాతి ముత్యం లాంటి మంచి మనిషి అన్నమాట. అంత గొప్ప మనిషి నేనేమనుకున్నానంటే ఏదో పంచెకట్టుతోనో, ఏదో ఫస్ట్ లుక్‌తోనో ఏదో వస్తదనుకున్నాను. తీరా చూస్తే అందరికీ మెస్మరైజ్ చేసేలాగా ఆయన ఫస్ట్ లుక్ ఉండటం మనం చూసాం. ఆయన కూర్చొనున్న స్టిల్లు, ఆయన బాడీ బిల్డప్పు, ఆయన ఆయన లుక్కు, యాటిట్యూడు ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అంటే సినిమాని ఒక మళ్ళీ 2000 కోట్లు దాటే విధంగా తయారు చేస్తున్నారన్న విధంగా ఫస్ట్ లుక్ ఉందండి. అందరినీ ఆకట్టుకునేలాగా ఉంది. ఈ లుక్ ఏంట్రా అన్నట్టుగా కాకుండా ఎక్స్ట్రార్డినరీ లుక్ అనమాట. అంటే సినిమా మీద అంచనాలు పెంచేలాగా. రేపు డిసెంబర్ 3న సినిమా వస్తుందండి. ఆ రోజు మాత్రం రెబల్ ఫ్యాన్స్కి, ప్రేక్షకులకు కూడా పెద్ద పండుగ అంటంలో సందేహం లేదు. మళ్ళీ మరొకసారి మంచి సినిమా అవుద్దంటంలో సందేహం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు అయితే ప్రభాస్ గారికి కొంచెం దెబ్బేసినాయి. అటు ఆదిపురుషో, లేకపోతే ఈ రాధేశ్యామో, లేకపోతే మొన్న వచ్చిన ఏదో సినిమా ఏది రాజాసాబో కొంచెం వేసినాయి దెబ్బ. ఆయన ప్రయత్నం, ఆయన గొప్పగా ఉన్నా కానీ తీసే దర్శకులు కరెక్ట్గా లేక మనం అంత ఇబ్బంది పడటం మనం చూసాం. కానీ ఈ ఫస్ట్ లుక్ చూస్తే కనుక అందరినీ ఆశ్చర్యపరిచేలాగా, ఫౌజీ లుక్ ఆశ్చర్యపరిచేలాగా ఉంది. అంత గొప్పగానే ఉంది. సినిమా కూడా అంత గొప్పగా ఉండి ఎలాగుంటుందంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారిని మళ్ళీ ఆ హైట్లో నిలబడుతుంది అంటంలో సందేహం లేదు. అంత గొప్పగా సినిమా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ప్రభాస్ సినిమా పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది ఫౌజీ అని. అది ఎలా అనిపించింది అంటే? ఎలా అనిపించిందంటే ఒక వెరైటీగా ఉన్నాడు ప్రభాస్. అంటే అన్ని సినిమాల కంటే ఇల్లు ఒక వెరైటీ కొత్తదనం పెట్టారు డైరెక్టర్ గారు. అందు గురించి ఆయన ఒక వెరైటీగా ఉండు మనిషి అందగాడు. అంటే హైటు, పర్సనాటు, ఆయన లుక్ కానీ ఏది కానీ మంచి పొదేశనం కల్లోడు. రాజు కదా, రాజుల కొడుకు కదా, రాజే ఆయన. దేనికి ఇచ్చినా ఏ డైరెక్టర్ ఆయనను పెట్టి తీసినా ఒక కొత్తదనాన్ని పెట్టి తీస్తారు కాబట్టి ఆయన సినిమా కూడా ఒక వెరైటీగా ఉంది. ఇప్పుడు ఆయన ఒక వెరైటీగా అనిపిస్తుండు చూడంగానే. కూటుగా ఎంతో బాగుంది ఆయన. ఇంకా మనం గింతదే చూసి ఇలా మురిసిపోతాను. ఇంకా సినిమా రిలీజ్ అయ్యి బయటకు వస్తే మనం నిజంగా సినిమా చూస్తే అలా ఒక కొత్తదనం. ఎందుకు ప్రతి ఒక్కళ్ళు పోయి చూస్తేనే అర్థమవుతుంది. ఈసారి 100 కోట్లు విట్టు కొడుతుంది ప్రభాస్ గారు. ప్రభాస్ది ఏదైనా 100 కోట్లే. కానీ ఈసారి అన్ని సినిమాల కంటే ఇది ఒక వెరైటీగా ఫ్యామిలీ లాగా అందరూ చూసేటట్టు, ఫ్యామిలీ కానీ యూత్ కానీ ఎవరైనా, ఆయన ఫ్యాన్స్ కూడా ఒక వెరైటీగా ఉండరని అందరూ సంతోషపడుతుండ్రు. అందు గురించే ప్రతి ఒక్కళ్ళు ప్రభాస్ గారిని దీన్ని చూడండి. ఆ డైరెక్టర్ గారు కొత్తదనాన్ని పెట్టిండ్రు ప్రజల కోసం. మంచి సినిమా తీసి ఏదైనా ప్రజలు చూడాలా, ఏదైనా మంచి సినిమాని, ఏదైనా కట్టు కానీ బొట్టు కానీ ఏదైనా కానీ మంచిగా చూపించాలా, కొత్తదనాన్ని చూపించాలా. ఇప్పుడు రావులపూర్ గారు ఆయన ఒక సంకురాత్రి సినిమా తీసిండు. ఆ సంకురాత్రి సినిమా ఏముంది, ఒక మంచి ఫ్యామిలీ లాగా మన తెలంగాణ లాగా మంచిగా తీసిండు. ఆయన ఒక పేరు తెచ్చుకుండు. ఇది కూడా సేమ్ అట్లనే ప్రభాస్ గారికి మంచి పేరు వస్తుంది. కట్టోటుకి ఇట్లా అందంగా బాగుండు ప్రభాస్ గారు. దీన్ని ఏలు పెట్టి చూపిద్దానికి ఆయనకు లేదు, ఆ సినిమాకు లేదు. అల్లున్న తీసే డైరెక్టర్ గారు కూడా కొత్తదనాన్ని పెట్టి తీసిండు. ప్రతి ఒక్కళ్ళు దీన్ని, ఆయన అభిమానులు ప్రతి ఒక్కళ్ళు పోయి టాకీస్ పోయి ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడాలి. ఎందుకంటే సినిమా ఎలా ఉంది, ప్రభాస్ ఎలా ఉందని ప్రతి ఒక్కళ్ళు చెప్పుకునేలాగా తీసిండ్రు. సార్, ప్రభాస్ పోస్టర్ వచ్చింది ఫౌజీది, అది చూసారా? అది చూస్తే ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. ఓన్లీ పోస్టర్ అని చెప్పేసి ప్రభాస్ గారు ఒక్కరిని చూపించారు. కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఇంకా సీన్స్ లాంటివి చూపిస్తే ఇంకా బాగుండేది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టోరీ అనేది ఏది రివీల్ కాకపోవద్దు అన్న సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపించింది. పోస్టర్ మాత్రం చాలా బాగుంది. కూర్చొని చేతిలో సరిగా గుర్తులేదు నాకు, గొడ్డలేనో కత్తి ఏదో పట్టుకున్నారు. అంటే ఒక మారణ హోమం జరిగాక సేద తీరుతున్న వీరులాగా చూపించారు. ఒక రకంగా చూస్తే అదే కనిపించింది. అంటే ఒక యుద్ధ వాతావరణం కనిపించింది అన్నట్టు. బాహుబలి ఆల్రెడీ మనం అందరం పెద్దగా చూసేసాం కాబట్టి ఎవరు చూసినా కూడా బాహుబలి అని చెప్పి అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఈ స్టోరీ వేరు ఉంటుంది, ఆ స్టోరీ వేరు ఉంటుంది. ఇక్కడ ఒక గ్రామం పోస్టర్ వైజ్గా చూసుకుంటే
యుద్ధం చేసిన తర్వాత కూర్చుంటాడు కదా కట్టు పట్టుకొని, సేమ్ యాస్టీస్గా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొందరు. నాకు దీన్ని చూస్తే ఏమనిపించిందంటే ఏదో మధ్యలో అంటే అక్కడ ఉన్న వాతావరణం పట్టేసి ఏదో మధ్యలో కూర్చొని ఉండేసి అంటే ఊర్లో ఏవో వరదలు లాంటివి ఏమైనా వచ్చేసి ఆ వ్యవహారంలో కూడా ఏవో గొడవలు వచ్చేసి ఆ గొడవల్లోనే అంటే ఒక రకంగా ఇప్పుడు సల్మాన్ గారు మూవీలో వచ్చినప్పుడు బురదలో ఫైటింగ్ ఉంటుంది, ఆ రకంగా ఏదైనా సీన్ పెట్టారా అంటే మొత్తం బురదల్లోనే కొట్లాడుకునే సీన్ లాంటిది. ఆ పోస్టర్ చూసి నాకు అనిపించింది అంటే ఇటువంటిది ఏదైనా ఉండొచ్చు అని చెప్పేసి, అంటే మరీ బాహుబలిలో ఉన్నట్టు క్లియర్ నేల మీద కాకుండా సమ్ బురద నేలలో ఫైట్ చేసినట్టు ఆ ఊర్లో అంటే ఒక బీద అంటే ధనికులు కాకుండా బీద వ్యక్తులు ఉంటారు కదా చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ లాగా అనిపించిందండి నాకు. అది దాంట్లో ఉండేసి అక్కడ ఫైట్ చేసి అలసిపోయి కూర్చున్నట్టు ఆ రకంగా అనిపించింది. కాకపోతే మనకు ఫస్ట్ ప్రివ్యూ అనేది రిలీజ్ అయితే దాని గురించి మనం క్లియర్ చెప్పగలుగుతాం. ఫౌజీ పోస్టర్ చూసారా, ఎలా అనిపించింది? పోస్టర్ చూసినా అండి, అసలు ఆ శవాలు ఆ లుంగి అసలు ఆ లుక్ చూస్తేనే మూవీ మాత్రం బిభత్సంగా ఉంటుంది అనిపిస్తుంది. సో డిసెంబర్ వరకు వెయిట్ చెయ్యాలా అని అసలు ఆ థాట్ వస్తేనే నాకు ఆగలేకపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ షుగర్ అంతా కాదులే కానీ ప్రభాస్ ఫ్యాన్ నేను వీరాభిమానిని. సో వెయిటింగ్. అయితే చాలా మంది బాహుబలి పోస్టర్ లాగా ఉంది అని అనుకుంటున్నారు, అంటే అందులో ఏమి లేదు అసలు. ఎందుకంత మొత్తం నెగిటివ్ పట్టిస్తుర్రు, ఏం రాకముందే అసలు ఆ లుక్స్ వేరున్నాయి, అసలు అదంతా ఎన్విరాన్మెంట్ వేరుంది. బాహుబలిలోకి ఎట్లుంది, యుద్ధం చేసి వచ్చిన తర్వాత కూర్చుంటాడు కదా, అది కత్తి పెట్టుకొని కూర్చుంటాడు కదా, యాస్టీస్ లాగా. సరే అట్లా కూర్చుంటే అయిపోయిందా మూవీ? అట్లనే ఉండాలని డిసైడ్ అవుతారా? అసలు ఆ ఎన్విరాన్మెంట్, ఆ శవాలు, ఆ బ్లడ్ అన్ని పోస్టర్ చూసి మూవీని డిసైడ్ చేయొద్దు. మూవీ చూసి మీరు డిసైడ్ అవ్వరు ఎట్లుంటుందని, తగ్గేదేలే. రాజాసాబు మీరు అనుకున్నంత టాక్ రాలేదు. సి అండి, ఫస్టే రాజాసాబ్ మీద నెగిటివ్ అనేది యానిమల్ థింగ్ ఏమో థీమ్ అని లైక్ అట్లా కొంచెం నెగిటివ్ చేసేసారు. ఏం ప్రాబ్లం లేదు. సి అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, సో ఫ్లాప్ హిట్ అనేది కామన్. సో ఈసారి మాత్రం 3 మూవీస్ ఇచ్చి పాడు 1000 CR పక్క రాసి పెట్టుకోరు. రాజుగారు కొడుతున్నారండి అంతే కదా, అసలు కంబ్యాక్ ఇచ్చి కొడుతుడు చూడు ఒక్కొక్కళ్ళని, అసలు కంటెంట్తో ఇచ్చి పడేస్తాడు. సార్. ఫౌజీ పోస్టర్ చూసారా? చూశాను. ఎలా అనిపిస్తుంది? ఏముంది, వాస్తవంగా ప్రభాస్ కటౌటే చాలు ఏ సినిమా నిలబడాలంటే. ఫౌజీ మాత్రం ఒక సెన్సేషనల్ సినిమాగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఒక అద్భుతమైన సినిమాగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా పేరు తీసుకొస్తుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అందరితో పాటు నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అంటే పోస్టర్ చూస్తే బాహుబలి లాగా అనిపిస్తుంది, కొంచెం అది సైడ్ ఉండేది దీన్ని స్ట్రైట్గా పెట్టాడు అని అంటున్నారు అంతే. అది హిస్టారికల్స్ మూవీ, ఇది ప్రజెంట్ మామూలు మూవీ కాబట్టి దానికి దీనికి పోల్చకూడదు. ఈ ఫౌజీ అనే సినిమా ఒక అద్భుతమైన కాన్సెప్ట్గా వస్తుంది, సెన్సేషనల్ మూవీగా నిలబడుతుంది. ఖచ్చితంగా ఆ పోస్టర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది, ఏదో ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నటువంటి ఒక వ్యక్తి చేసే విన్యాసంలా కనపడుతుంది. చాలా సూపర్ డూపర్గా ఉండబోతుంది ఆ సినిమా. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షను ఒక అద్భుతమైన సినిమాగా తెలుగు సినిమాకి పేరు తీసుకురావడానికి వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే కోరుకున్నారో అంత హిట్ కూడా ఫౌజీ అవుతుంది. అంటే రాజాసాబ్ కూడా అనుకున్నంత టాక్ రాలేదు. సో ఇదైనా మరి రాజాసాబ్ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. రాజాసాబ్ కంటే అది కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఇబ్బంది పడింది, కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా 10 రెట్లు హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రశాంత్ నీల్ గారు అన్ని ఇండియాలో ప్రతి రాష్ట్రంలో ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయన సినిమా అందరూ చూస్తారు కాబట్టి, అలాగే ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఇద్దరి కలయిక ఓ అద్భుతమైన సృష్టి కాబట్టి మంచి సినిమాగా నిలబడి సూపర్ డూపర్ హిట్ అవుతుంది.